ఈరోజు మన ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూద్దాం. 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 1.5 కప్పు బెల్లం, ఆ రెండిటిని మంచిగా మిక్స్ చేయాలి. చేశాక స్టవ్ ఆన్ చేయాలి. ఇది మన ట్రెడిషనల్ స్వీట్. మన గ్రాండ్ పేరెంట్స్ ఈ స్వీట్స్ బాగా చేసేవాళ్ళు. అండ్ ఇది అందరూ చేస్తారు, కానీ చేసే పద్ధతి మెథడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాత్రం ఓల్డ్ గ్రాండ్ పేరెంట్స్ అయితే ఇలా చేసేవాళ్ళు. ఈజీగా తక్కువ టైంలో అండ్ టేస్టీగా ఉంటుంది ఇది కొబ్బరి లడ్డు. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి తినడం, లడ్డు చేసుకొని తినడం వల్ల. అందులో యూజ్ చేసేటివి బెల్లం, కొబ్బరి, మనం ఇలాచి పొడి, నెయ్యి అవే యూజ్ చేస్తాం. దీనికి ఎక్కువగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ కొబ్బరిలో వాటర్ కంటెంట్ ఉంటుంది, సో మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఇలాచి పౌడర్ కొంచెం వేసుకోవాలి అండ్ మంచిగా మిక్స్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. అండ్ ద కన్సిస్టెన్సీ ఫస్ట్ వాటరీగా అనిపిస్తుంది, తర్వాత తగ్గుతూ ఉంటుంది, కొంచెం దగ్గరికి వస్తూ ఉంటుంది. సో మనం చూసుకోవాలి అది బెల్లం మెల్ట్ అయ్యి పాకంలాగా ముద్ద వస్తుందా లేదా అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి మిడిల్లో. అండ్ హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే బర్న్ అయిపోతుంది, మాడిపోతుంది కొబ్బరి. సో ఫ్లేవర్ అంతా పాడైపోద్ది. ఇక్కడ చూస్తున్నట్టుగా చూడండి, అది దగ్గరికి వచ్చేసింది. మనకు కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది, సో మనం ఇందులో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదిగో మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ముద్ద ఫామ్ అవుతుందా లేదా అనేది. ఒకవేళ లేదు, మనకి స్టిక్కీగా ఉంది హ్యాండ్స్కి అని అనిపిస్తే ఇంకాసేపు కుక్ చేయాలి. మనం కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. గీ ఫ్లేవర్ అది మనకి మంచి గుడ్ ఫ్యాట్ కూడా. కిడ్స్కి చాలా మంచిది ఈ కొబ్బరి లడ్డు పెట్టడం. ఇక్కడ చూడండి లడ్డు ఫామ్ అవుతుంది. సో మనకి ఇది రెడీ అయిపోయింది అన్నమాట. దీన్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం చల్లారేలాగా, కొంచెమే చల్లారాలి. అండ్ వేడి మీద ఉన్నప్పుడే మనము ఈ లడ్డూలు చుట్టుకోవాలి. కొంచెం చేతికి గీని పెట్టుకుంటే అది మన చేతికి అంటుకోదు. అండ్ ఇది చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఒక 1 వీక్ 10 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం తింటుంటే చేస్తుంటే మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. మనం మళ్ళీ ఇందులో ఎక్కువగా ఏమీ యూజ్ చేయలేదు, జస్ట్ మనం యూజ్ చేసింది పచ్చి కొబ్బరి, బెల్లం, ఇలాచీ పొడి, ఇంకా కొంచెమే నెయ్యి కూడా ఎక్కువ వాడలేదు మనం. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇది చాలా ఈజీ మెథడ్, తొందరగా అవుతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అండ్ చూడండి, వాళ్ళందరూ ఇష్టపడేలా ఉంటుంది టేస్ట్. అండ్ మన అమ్మమ్మలు వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు ఈజీ మెథడ్లో. అండ్ టేస్టీ ఫుడ్ చేసేవాళ్ళు, ఆయిల్స్ కానీ ఏవి కూడా తక్కువగా యూస్ చేస్తారు. చూశారు కదా మన కొబ్బరి లడ్డు ఎలా వచ్చిందో. అండ్ మీరు కూడా మీ ఇంట్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి టేస్ట్ చేయండి. Thank you so much for watching this video. Please like, share and subscribe. Thank you.